హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఈరోజు ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, ఏం చెప్పడం కాదండి, చూపిద్దాం అనుకుంటున్నాను. మీకైతే నేను ఏంటో మీకైతే చూపిస్తాను. నేను చూసేద్దాం. మరి చూసే ముందు ఒక చిన్న మాట అండి. చాలామంది వీడియో చూస్తున్నారండి, లైక్ కొట్టట్లేదు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదండి. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియో ఎక్కడి వరకు వెళ్ళిందో ఏంటో తెలుసుకోవాలని నాకు ఆశగా ఉంటుంది కదండి. అందుకని లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీగా చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ మీరు కామెంట్ పెట్టండి. ఏ ఊరిలో ఉన్నారో, మీది ఏ ఊరో ఏంటనేది కామెంట్ చేయండి. నా వీడియోస్ ఎలా ఉన్నాయో ఏంటనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఎక్కడి నుంచి చేస్తున్నారు అనేది నాకైతే తెలుస్తుంది కదండి. అందుకని అంతే, ఇక వేరేగా ఏమనుకోకండి ఫ్రెండ్స్, తప్పుగా అర్థం చేసుకోకండి నన్ను. అయితే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. మరి నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, నేను ఈ మధ్యకాలంలో కొన్ని శారీస్ అయితే తీసుకున్నానండి. ఆ శారీస్ అయితే మీకైతే చూపిస్తాను. నేను చూద్దాం శారీస్ ఎలా ఉన్నాయో ఏంటో మీరైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకు ఏ కలర్ శారీ బాగుంటుందో కూడా మీరైతే చెప్పండి నాకు. ఓకేనా ఫ్రెండ్స్? నాకు ఎల్లో కలర్ అంటే చాలా ఇష్టం అనమాట అండి. చూడండి, ఎల్లో కలర్ శారీ తీసుకున్నానండి. దీనికి పళ్ళు వచ్చేసి ఇలా వచ్చిందండి. పళ్ళు చూడండి, ఇది పళ్ళు వచ్చిందనమాట. శారీ అంతా ఎల్లో మీద ఇలా చూడండి, ఇలా వచ్చింది శారీ మొత్తం. ఇదండి, పైన కింద కూడా ఇలా బార్డర్ అయితే ఉన్నదనమాట. చూడండి ఫ్రెండ్స్, నాకు ఎల్లో చాలా ఇష్టం అనమాట, అందుకనేసి ఎల్లో తీసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉంది కలర్? బాగున్నదా? నాకు చెప్పండి ఫ్రెండ్స్. ఇష్టపడి తీసుకున్నాను. దీనిలో చాలా కలర్స్ వచ్చినాయండి. గ్రీన్ వచ్చినాయి, తర్వాత మనకి చూడండి పింక్, బ్లూ అంటే చాలా కలర్స్ వచ్చినాయి అనమాట. ఇంకొక శారీ చూపిస్తాను. చూడండి, వేరే శారీ అయితే ఇదిగోండి, ఇది కూడా ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. నాకు ఈ కలరు నాకు సూటబుల్ అయిందో లేదో కూడా చెప్పండి. దీని పళ్ళు వచ్చేసి ఏమొచ్చిందంటే, ఇదేమో బ్లౌజ్ అండి, ఇంకా కుట్టించలేదు. బ్లౌజ్కి ఇలా ఇచ్చాడు, చిన్న డిజైన్ ఇచ్చాడు అనమాట. ఈ శారీ వచ్చేసి మా అక్క మొన్న ఊరెళ్ళాను కదండి, ఊరెళ్ళినప్పుడు అక్క పెట్టింది అనమాట అండి ఈ శారీ నాకు. పెద్ద డిజైనర్స్ కదండి, చాలా బాగున్నాయి కదా, చాలా బాగుంది కదా ఈ ఫ్లవర్స్ అయితే. చూడండి, ఇంకో శారీ అయితే చూపిస్తాను మీకు. ఈ శారీ కండి ఇదిగో పౌటంచిలా వచ్చిందండి పళ్ళు. చూడండి, ఇప్పుడు బాగా కనబడుతుందా? ఇలా ఇందులో కాంబినేషన్ కానీ ఇలా చిన్న డిజైన్ ఇచ్చేసాడు. కొంచెం అక్కడక్కడ డిజైన్ కింద ఇదేమో బ్లౌజ్కి ఇచ్చాడు అనమాట అండి. ఇది ఈ ఫ్లవర్స్ చిన్న చిన్న ఫ్లవర్స్ కొంచెం దూరంగా ఉన్నాయి, ఇది దీనికి ఇచ్చాడు. నేను ఇంకో శారీ చూపిస్తాను. నాకు ఎల్లోలు అంటే చాలా ఇష్టం అనమాట అండి, పిచ్చి. అందుకనేసి అదేమో పట్టు టైప్ తీసుకున్నాను కదండి ఆ శారీ, అందుకనేసి ఇది కొంచెం ఇలా ఈ వర్క్లో తీసుకున్నాను అనమాట అండి. ఎలా ఉంది? దీనికి వర్క్ వచ్చేసి ఇలా ఇచ్చాడు. పింక్ కలర్స్ ఫ్లవర్స్ అనమాట.
ఇదిగోండి శారీ మొత్తం ఉన్నది, ఫాల్స్ ఉంటాయి కదండి, ఫాల్ వరకు కూడా మనకి ఈ వర్క్ ఉన్నది. దీనికి బ్లౌజ్ అయితే మీకు చూపిస్తాను నేను. ఇప్పుడు చూపించిన ఆ శారీకి వచ్చేసి ఇదండి బ్లౌజు. చూడండి వెనకాల బ్యాక్ మోడల్ ఏమీ పెట్టించుకోలేదు అనమాట నేను. ఇది ఫ్రంట్ మోడల్ ఏమీ పెట్టించుకోలేదు, ఓన్లీ హ్యాండ్స్కే వర్క్ వచ్చిందనమాట అండి. చూడండి హ్యాండ్ మొత్తం వచ్చింది వర్క్. చూడండి ఎలా ఉందండి హ్యాండ్, చాలా బాగున్నది కదండి. అందుకని మనం బ్యాక్ సైడ్ కూడా ఇంకా వర్క్ ఏదైనా పెట్టి కుట్టించుకున్నా, థ్రెడ్ వర్క్ ఏదైనా చేయించుకున్నా కానీ, లేకపోతే అందులో ఏదైనా కొంచెం డిజైన్ టైప్ ఏదైనా చేయించుకున్నా మనకి హ్యాండ్స్కి ఉంటాయి కదండి, అందుకని హ్యాండ్స్ లుక్ పోతుంది. ఈ బ్యాక్ సైడ్ కూడా మనం వర్క్ పెట్టించుకుంటే ఈ హ్యాండ్స్ లుక్ ఉండవు అనమాట. నాకు అలా అనిపించింది, మరి ఎవరిష్టం వాళ్ళది కదా, అందుకనేసి నేను దీనికి ఏం పెట్టలేదు. చాలా ఇంపార్టెంట్ శారీస్ అనమాట ఇవి రెండుని. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ శారీసు ఇంపార్టెంటు అంటున్నాను అంటే ఎందుకని అనుకుంటున్నారో చెప్పనండి. ఈ రెండు శారీసు ఇంకా ఈ శారీ, ఈ మూడు శారీసు చాలా నాకు ఇష్టం అన్నమాట. నాకు చాలా అంటే చాలా ఇష్టం, నా ప్రాణం అన్నమాట అండి ఈ చీరలో. ఎందుకంటే ఈ చీరలు మా అమ్మగారి చీరలండి. మా అమ్మగారు ఎక్స్పైర్డ్ అయ్యారని చెప్పాను కదండి మీకు నేను. మా అమ్మగారు చనిపోయి 8 నెలలు అవుతుందండి. అమ్మ ఇంకొక నెలకి చనిపోతాననగా ఆరోగ్యం అయితే అస్సలు బాగాలేదండి అమ్మకి. చెప్పాను కదా మీకు, మన వీడియో చేశాను కదా అమ్మకి షుగర్ ఉన్నదండి అనేసి. అందుకనేసి అమ్మకి షుగర్ ఎక్కువైపోయి హెల్త్ బాగా పాడైందండి. అమ్మ ఇంకొక నెలకి చనిపోతున్నాను అనగా కూడా నేను కొలిగుడి నుంచి పిల్లల ముగ్గురిని తీసుకుని వెళ్ళి వచ్చి అలా జర్నీ చేసేదాన్ని. అయితే అమ్మ ఏంటంటే అమ్మకి అమ్మ నేను ఇంకా ఎలా ఉంటుందో ఏంటో నా పరిస్థితి అయితే తెలీదు, ఇంకో బీరువాలో చీరలు ఉన్నాయి కదా, చీరలు అయితే తీసుకెళ్ళిపో అని అనేసి మా అమ్మ అయితే కొన్ని చీరలు ఇదిగో చూడండి. ఇప్పుడు నేను కట్టుకున్నాను కదండి వైట్ శారీ, ఇదిగోండి ఈ వైట్ శారీ కూడా అమ్మదేనమాట. మా అమ్మగారు చర్చికి వెళ్ళే ముందు అసలు చర్చికి వైట్ శారీ కట్టుకుని వెళ్తారండి, కలర్ శారీ అస్సలు కట్టుకోరు, వైట్ శారీ కట్టుకుని వెళ్తారు. మా అమ్మగారు కూడా నాకులాగానే ఉంటారు. అందుకనే మా అమ్మగారి శారీలు, మా అమ్మగారి బ్లౌజులు కూడా నాకు సరిపోతాయి అన్నమాట. ఇది నేను కట్టుకున్న శారీ కూడా మా అమ్మగారిదే. మా అమ్మగారు అంటే నాకు చాలా ఇష్టం అండి. నాకైనా మీకైనా ఎవరికైనా సరే మనకి తల్లిదండ్రులు ఉన్నంతసేపు వాళ్ళ విలువ మనకి తెలీదు, వాళ్ళు లేనప్పుడే వాళ్ళ విలువ మనకి తెలుస్తుంది. చూడండి టీవీలో కానీ ఏమైనా ప్రోగ్రామ్స్లో కానీ తల్లిదండ్రుల గురించి చెప్పినప్పుడు బాగా ఫీల్ అయ్యే సాంగ్స్ ఏమైనా వచ్చినప్పుడు మనం చాలా బాధపడిపోతాం. తల్లిదండ్రుల గురించి మాట్లాడినప్పుడు నేనైతే అంతేనండి, టీవీలో చూసినా సరే చాలా ఫీల్ అయిపోతాను నేను. ఎందుకంటే మనకి ఎవరికైనా కానీ ఇప్పుడు వాళ్ళ లేనిదే మనం ఇంత టోళ్ళం అవ్వం కదండి. నాకు మా అమ్మగారు అంటే చాలా ఇష్టం అనమాట. ఎంత ఇష్టం అంటే ఇంకా చెప్పలేను, అంత ఇష్టం అండి. మా అమ్మగారు ఎక్కువ ఇలాంటి పట్టు చీరలు ఎక్కువ కొనుక్కునేదండి. మా అమ్మ ఎక్కువ కట్టుకునేది. ఈ కలర్ వచ్చేసి రాణి కలర్ అనుకుంటండి, ఇది రాణి కలరు. ఈ శారీ ఎలా ఉంది ఫ్రెండ్స్? నాకు మా అమ్మగారి శారీ నాకు బాగున్నదో లేదో మీరైతే చెప్పండి నాకు. మీరు చెప్తే నేను చాలా ఫ్రీగా, నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. మీరు చెప్తే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. కంపల్సరీ చెప్పండి ఫ్రెండ్స్. ఈ శారీలోది ఈ బ్లౌజ్ అండి. ఇంకా చూడండి, చూసారా మా అమ్మగారు కూడా సేమ్ నాకులాగానే ఈ రౌండ్ మేడ పెట్టే కుట్టించుకుంటారు. ఇంకోండి ఇది ఒకటి,
ఈ శారీ ఒకటి. ఇదేమో మెరూన్ కలర్ అనమాట అండి. ఇది మెరూను కలర్ వచ్చేసి, ఈ మెరూన్ కలరు ఇది మొత్తం కూడా ఇది పౌటంచు అనమాట అండి. ఇది పౌటంచు. నేను ఇన్ని కలర్ శారీస్ చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్, మీకు ఏ కలర్ శారీ బాగున్నది అనేది మీరు నాకు కంపల్సరీగా చెప్పాలన్నమాట, కామెంట్ చేయండి. ఇదేమో శారీ మొత్తం గ్రీన్ వచ్చిందండి. గ్రీను, థిక్ గ్రీను. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ ఇది శారీ మొత్తం థిక్ అండి, బాగా థిక్ గ్రీన్ అనమాట. పౌటంచు పళ్ళు వచ్చేసి మెరూన్ కలర్ వచ్చింది. దానికి బ్లౌజు. ఇది మా అమ్మగారిదే. ఫ్యాన్ సౌండ్ వచ్చేస్తుందండి. లైట్గా ఫ్యాన్ వేసుకోకపోతే చెమటలు అయితే బాగా పట్టేస్తున్నాయి ఫ్రెండ్. నా వీడియోలో డిస్టర్బెన్స్ వస్తుందని నాకు తెలుసు, అందుకనేసి నేను కొంచెం ఫ్యాను కొంచెం వాల్యూమ్ తగ్గించే పెట్టుకున్నాను. అయినా సరే కొంచెం సౌండ్ వచ్చేస్తుంది, ఏమనుకోకుండా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. నా శారీలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఇది కూడా అమ్మదేనండి. కింద డిజైన్ అయితే ఇలా వచ్చింది చూడండి, ఫాల్ వరకు వచ్చింది ఈ డిజైన్ మొత్తం కూడా. అంచేమో కిందని ఇలా అంచి ఇచ్చాడు అనమాట. శారీ అంతా కూడా పింక్ అండి. చూడండి ఫ్రెండ్స్, కింద చూపించాను కదండి, అదేమో వర్క్ అండి, ఇదేమో పట్టు చీర అనమాట. అక్క పెట్టింది నాకు శారీ అని చూపించాను కదండి, అది ఇది కొంచెం కలరు దగ్గరగానే ఉన్నాయి. ఈ కలర్ కలిసింది ఆ శారీలో, కానీ దీంట్లో పింక్ అండ్ బ్లూ వచ్చిందనమాట ఈ శారీ. చూడండి, చూడండి ఇది శారీ అంతా కూడా థ్రెడ్ వర్క్ ఉన్నదండి. పట్టు శారీయే, కాకపోతే ఇక చూడండి థ్రెడ్ వర్క్ ఇచ్చాడు ఇక్కడక్కడ. మీకు ఇంకొక శారీ చూపిస్తాను చూడండి. చూడండి ఇది కనకాంబరం కలర్ అనమాట. కనకాంబరం కలర్ మీద చూడండి కింద వచ్చేసి బ్లూ, పింక్, గ్రీను చూడండి ఇక్కడ అంచు వచ్చిందనమాట. ఈ శారీ కూడా నాకు చాలా ఇష్టం అండి. ఈ శారీ వచ్చి మన మా అమ్మగారు చనిపోయారని చెప్పాను కదండి. అమ్మ చనిపోయినప్పుడు అయితే ఒక అక్క తీసుకెళ్ళి నాకు భోజనం పెట్టి తీసుకెళ్ళి మా అక్క పెట్టిందండి ఈ శారీ. అక్క కూడా నన్ను చాలా బాగా చూసుకుంటుందండి, చిన్నపిల్లలతో ఉంటాననేసి ఇంట్లో ఏముండినా పంపించి చేయడం అనేది నన్ను బాగా చూసుకుంటుందండి అక్క. ఈ అక్క పెట్టిందనమాట ఈ శారీ. ఈ శారీ కూడా చాలా బాగుంటుందండి. చూడండి బ్లౌజ్ అయితే ఇది వచ్చిందనమాట. చూడండి ఇదిగోండి బ్లౌజు బ్లూ ఇచ్చేసాడు అనమాట. బ్లూ మీద లైట్గా డిజైన్ టైప్ ఇచ్చాడు. మనకి వీడియోలో ఎలా కనబడుతుందో తెలియదు, కనిపిస్తుందా ఫ్రెండ్స్? చూడండి ఇచ్చాడు అనమాట. ఇది ఆ అక్క పెట్టిన శారీ అండి. శారీ కూడా చాలా బాగుంటుంది. చూడండి ఈ శారీ ఎలా ఉంది. ఈ శారీ అయితే మా పెద్దొదిన గారు తెలుసు కదండి మీకు, యాదవులు పెద్దొదిన ఉంది కదండి, మా బేబీ వదిన శుభలక్ష్మి, మా సునీలు వాళ్ళు ఉన్నారు కదండి, వాళ్ళ అమ్మగారు అనమాట, మా పెద్దొదిన గారు, మా పెద్ద ఆడపడుచు. ఈ శారీ అయితే పెట్టింది అనమాట అండి నాకు. ఈ శారీ అన్న కూడా చాలా ఇష్టం నాకు, బాగుంటాయి కలర్స్. ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజైతే ఇదేనండి వీడియో అయితే ఇదే. శారీస్ గురించి అయితే మీకైతే చెప్పాను కదండి నేను. నా శారీస్ ఎలా ఉన్నాయో ఏంటో
ఏ కలర్ బాగున్నదో, నాకు ఏ కలర్ బాగుంటుందో అన్నీ కూడా మీరు కంపల్సరీ చెప్పండి. ఇంకొకటి ఫ్రెండ్స్, నా వీడియోస్, కుకింగ్ వీడియోస్ కూడా చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఎందుకంటే నేను చిన్నపిల్లలతోటి ఎంతో కష్టపడి చేసుకుంటూ వీడియోస్ చేసుకుంటూ ఏదో ఒక బయటికి వెళ్ళి చేసుకోలేను కాబట్టి ఏదో ఒక కొంచెం నాకు యూట్యూబ్ నుంచి ఏదో కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది అనేసి నేనైతే ఇలా కష్టపడుతున్నాను. అంత చిన్నపిల్లతో చేసుకోవడం అంటే మాటలు కాదు, మీకు అందరికీ తెలిసిన విషయమే కదా. కుకింగ్ వీడియో కూడా చూసి కుకింగ్ వీడియోస్ పెడుతుంటే అసలు వెళ్ళట్లేదు ఫ్రెండ్స్, అసలు ఎవరూ చూడట్లేదండి. కుకింగ్ వీడియో కూడా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరి మీరు ఏ ఊరు ఏంటి వీడియో ఎక్కడి వరకు వెళ్ళిందో నాకు కూడా తెలియదు కాబట్టి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్, కంపల్సరీ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. ముఖ్యంగా చెప్పేది ఒక్కటే చెప్దాం అనుకున్నాను నేను, నాకైనా మీకైనా ఎవరికైనా తల్లి తండ్రి అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఉన్నంతసేపు మనకి వాళ్ళ విలువ తెలీదు, వాళ్ళు లేకపోతేనే మనకి తెలుస్తుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే మనకి డబ్బులు ఏదో కష్టపడైనా ఎలా అయినా మనం డబ్బు సంపాదించుకుంటాం. తల్లిదండ్రులు అయితే మనకి చనిపోయిన తర్వాత తల్లిదండ్రులు రావాలంటే రారు, అవును కదండి. అందుకనేసి తల్లిదండ్రులు చాలా చాలా ముఖ్యం అనమాట. తల్లిదండ్రులు కూడా మీరు చాలా బాగా చూసుకుంటారని నేనైతే అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మరి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.